ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ మరో షాక్ ఇవ్వబోతోందా? వైఎస్ షర్మిలను నమ్ముకుంటే పార్టీ అధికారం కష్టమనే భావనకు కాంగ్రెస్ హైకమాండ్ వచ్చేసిందా? ఆమె స్థానంలో మరో మహిళా లీడర్కు టీపీసీసీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలున్నారా? మరి ఏపీసీసీ రేస్లో ఉన్న మహిళా లీడర్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఆమెకే ఎందుకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని అనుకుంటోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ ఇచ్చింది. కర్ణాటక కోటాలో రాజ్యసభకు వెళ్దామని భావించిన షర్మిలకు హ్యాండ్ ఇచ్చింది. కర్ణాటక కోటాలో షర్మిలకు రాజ్యసభ పదవి ఇస్తున్నారంటూ లీకులు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆ పదవిని కాంగ్రెస్ మీడియా కన్వీనర్ పవన్ ఖేరా దక్కించుకున్నారు. ఇప్పుడు షర్మిలకు మరోసారి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఏపీసీసీ చీఫ్ మార్పు ఖాయమని ప్రచారం సాగుతోంది. వైఎస్ షర్మిల స్థానంలో కేంద్ర మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ కిల్లి కృపారాణికి భర్తీ చేస్తారని టాక్ వినిపిస్తోంది. షర్మిలకు పదవి ఇచ్చి 2 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఆమెను మార్చి ఏఐసీసీలోకి తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. ఉమ్మడి రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. 2004 నుంచి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయంతో ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. ఆ సమయంలో వైఎస్ఆర్ వారసురాలిగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నించారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన నేతలను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. తొలినాళ్లలో షర్మిల పనితీరు చూసి పార్టీ పెద్దలు కూడా ఆమె ప్రయత్నాలను మెచ్చుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో తెలియదు. కానీ షర్మిల ఉన్న ఫలంగా సైలెంట్ అయ్యారు. అసలు పార్టీ కార్యక్రమాలను కూడా ఆమె పట్టించుకోవడం లేదు. దాంతో ఆమెను తప్పించి మరో నేతకు రాష్ట్ర చీఫ్ పదవి అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ షర్మిల స్థానంలో బీసీ మహిళా నేత కిల్లి కృపారాణికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఆమె శ్రీకాకుళం ఎంపీతో పాటు కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆమె కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. 2003లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కింజరపు ఎర్రంనాయుడుకు గట్టి పోటీ ఇచ్చారు. కానీ ఓటమి తప్పలేదు. అదే పట్టుదలతో వ్యవహరించి 2009లో రెండోసారి పోటీ చేసి ఎర్రంనాయుడుపై గెలిచారు. ఆ తర్వాత యూపీఏ సర్కార్లో కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. కానీ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయిన ఆమె మరోసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆమెకు మాత్రం ఎటువంటి అవకాశాలు దక్కలేదు. అందుకే 2024 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో బలమైన బీసీ మహిళా నాయకురాలిగా కృపారాణి ఉన్నారు. ఈమెకు అధ్యక్ష పదవి కట్టబెడితే కాంగ్రెస్ పార్టీ తిరిగి ఏపీలో పుంజుకుంటుందేమో అన్న ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారాణికి కేంద్ర కాంగ్రెస్ నాయకులతో మంచి పరిచయాలు ఉండడంతో ఆమె చేతిలోనే హస్తం పార్టీని పెడతారు అని అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు పూర్వ వైభవం కావాలంటే పార్టీ భావజాలాన్ని జనంలోకి తీసుకువెళ్లేవారు కావాలని అంతా కోరుకుంటున్నారు. అలాగే అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని
ఎండగట్టడం ద్వారా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రను పోషించాలని ఆశిస్తున్నారు. అయితే కిల్లి కృపారాణికి పీసీసీ చీఫ్ ఇస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ బాగుపడుతుందని కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.